హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పారం కోడి చికెన్ వండుకుందాం. కుక్కర్లో తగినంత ఆయిల్ వేసుకుందాం. సరిపడంత ఆయిల్ వేసుకుందాం మనం, ఎందుకంటే పారం కోడిలో మళ్ళీ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కదా, బాగా ఆయిల్ తేలిపోద్ది. అందుకోసమే మనం సరిపడంత ఆయిల్ వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకుందాం. మేము మాకు ఘాటుగా ఉండాలి కాబట్టి ఎక్కువ వేసుకుంటున్నాం. మేము చిల్లీ ఆనియన్స్ వేసుకుందాం. చూసారు కదా, అవి బాగా వేగుతూ ఉండాలి. అలాగా మాడనవ్వకుండా బాగా వేపుతూ ఉండండి. అలా వేపుతూ ఉందాం. అవి బాగా వేగుతూ ఉండగా అల్లం పేస్ట్ వేసుకుందాం. మనం సరిపడంత అల్లం పేస్ట్, నీసు వాసన ఏమి రాకుండా వేసుకుందాం. బాగా కలుపుతూ ఉందాం. అడగట్టకుండా బాగా కలుపుతూ ఉందాం. అలాగా బాగా కలుపుతూ ఉండండి. చూసారు కదా, బాగా కలుపుతూ ఉందాం. ఇప్పుడు కలుపుతూ ఉండగా అలా కలుపుతూ ఉందాం. అందరికీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చినట్టుంటే నెక్స్ట్ మీరు కామెంట్ కూడా చేయండి ఏం వండాలో. టమోటాస్ వేసుకుందాం. ఇప్పుడు టమోటాస్ బాగా మగ్గిపోవాలి బాగా. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా, బాగా మగ్గుతూ ఉంటాయి. అలాగా మగ్గుతున్నాయి. ఇప్పుడు మనం చికెన్ అందులో వేసుకుందాం. చూసారు కదా, చికెన్ అందులో వేసుకున్నప్పుడు బాగా కలుపుతూ ఉందాం. ఇప్పుడు మళ్ళీ బాగా కలుపుతూ ఉందాం. అన్నీ మిక్స్ చేసాం కాబట్టి ఇప్పుడు కలుపుతూ ఉందాం. మూత పెట్టుకుందాం కాసేపు ఆయిల్ తేలిన వరకు. చూసారు కదా, ఆయిల్ చూసారా తేలిపోయింది. ఇప్పుడు మనం చూసారు కదా, ఆయిల్ అంతా చూసారా భలే తేలిపోయింది. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. రుచికి సరిపోయినంత కారం వేసుకుందాం. మొత్తం ముక్కలకి పట్టినట్టుగా కలపండి.